అందరికీ నమస్కారం. తాజాగా ఈరోజు ఉదయం పేపర్లో ఒక వార్త అయితే వచ్చింది. నేను కూడా కొద్దిగా షాక్ అయ్యా ఒక రకంగా. ఏంటంటే జోగి రమేష్ ఫ్యామిలీ మొత్తం మీద కూడా వరకట్న వేధింపుల కేసుతో పాటు హత్యాయత్నం కేసు జోగి రమేష్ పెద్ద కోడలే పెట్టిందని చెప్పి నేను చూసి ఒక రకంగా షాక్ అయ్యా. ఎంటైర్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఈ కేసులో పెట్టడం అనేది చిన్న విషయం కాదు. సాధారణంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, 10 మందికి ఆదర్శంగా ఉన్నవాళ్ళు, అలాగే అందులోనూ జోగి రమేష్ లెగిస్తే అందరి గురించి నీతులు మాట్లాడతాడు ఆయన. ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి జోగి రమేష్ మాట్లాడలేదు? పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్, పెళ్ళాలని మార్చడం కాదు, నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు, ఎన్ని పార్టీలను మార్చావురా బాబు, నువ్వు ఎన్ని పార్టీలు మార్చావు? ఈరోజు అలాంటి జోగి రమేష్ ఇంట్లోనే ఆయన పెద్ద కోడలు మేఘనా స్వయంగా వెళ్ళి స్టేషన్లో కేసు పెట్టి మా అత్త మామతో పాటు, మా ఆయనతో పాటు, మిగతా వాళ్ళందరూ, మా ఆడబడుచుతో పాటు మిగతా వాళ్ళందరూ నన్ను వేధిస్తున్నారు, పెళ్ళైన నెల రోజుల నుంచే ఇంట్లో పెట్టి తాళం వేసి వేధించారు, అదేమని ప్రశ్నిస్తే 5 కోట్లు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు, నా మీద యత్నం కూడా చేశారు, ఆల్రెడీ మధ్యలో ఒకసారి పెద్ద మనుషులు మధ్యవర్తిత్వం చేసి పంపిన తర్వాత కూడా వాళ్ళల్లో మార్పు రాలేదు, నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పి స్వయంగా స్టేషన్లో వీళ్ళందరి పేర్లు ఇచ్చి పెట్టడంతో ఆల్రెడీ కేసు కూడా నమోదైంది. అంటే జోగి రమేష్ అనే వ్యక్తి ప్రజా జీవితంలో ఉన్నాడు, నిన్న మొన్నటి వరకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీదే ఈరోజు వరకట్న వేధింపుల కేసుతో పాటు కేసు తన సొంత కోడలే పెట్టింది అంటే మరి వేధింపులు, ఇబ్బంది పెట్టడాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం ఆలోచించాలి. సాధారణంగా ఏ కుటుంబంలో అయినా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కామన్. వాస్తవానికి నిజంగా ఆ జోగి రమేష్ కొడుకు కోడల మధ్య ఏదైనా ఉండుంటే మనం దీని గురించి పెద్దగా మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఏముందలేదు, 4 గోడల మధ్య వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు, అన్నింటిలో మనం ఎందుకు ఇన్వాల్వ్ అవటం అని. కానీ ఈరోజు ఎందుకు మనం దీని గురించి మాట్లాడుతున్నామంటే వాళ్ళ కోడలు పెట్టిన కేసు వరకట్న వేధింపుల కేసుతో పాటు హత్యాయత్నం కేసు పెట్టింది. ఆవిడ ఏం చెప్పుద్ది? పెళ్ళైన నెల రోజుల నుంచే నన్ను వేధించడం మొదలు పెట్టారని చెప్పి స్వయంగా చెప్పింది. అలా వేధిస్తున్నారని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోతే మధ్యలో మధ్యవర్తి పెద్ద మనుషులు సాధారణంగా ఏం చేస్తారు? అమ్మ చిన్న ఉంటే సర్దుకుపోవాలి, పుట్టింటిని వదిలేసి వచ్చి పుట్టింట్లో ఉండటం కరెక్ట్ కాదని చెప్పి సాధారణంగా రాజీ చేసి పంపుతారు కదా. అలాగే మళ్ళీ కోడల్ని మళ్ళీ పంపారంట. జోగి రమేష్ పెద్ద మనుషులను పంపాడు, సరే మొత్తానికి ఏదో రాజీ చేశారు, మళ్ళీ పంపారు. మళ్ళీ పంపిన తర్వాత ఈసారి ఏకంగా ఇంట్లో పెట్టి లాక్ చేసి ఎవరిని కలవనివ్వకుండా, ఎవరికి ఫోన్ చేయకుండా, ఎవరిని మాట్లాడనివ్వకుండా చిత్రహింసలు పెట్టడమే కాకుండా అదేమని ప్రశ్నిస్తే నువ్వు 5 కోట్ల రూపాయలు డబ్బు పట్టరు, అప్పుడు నేను మేము ఇబ్బంది పెట్టడం మానేస్తామని చెప్పారంట. అంటే వరకట్నం కోసం వేధింపులా? జోగి రమేష్కి డబ్బు తక్కువైందా? అరే అధికారంలో ఉన్నప్పుడు అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమంగా దోచుకున్నారు, అడ్డంగా దోచుకున్నారని మీ మీద కేసులు ఉన్నాయి. జోగి రమేష్కి 5 కోట్ల రూపాయలు తక్కువైనయా? వరకట్నం కోసం సొంత కోడల్ని వేధిస్తారా? సరే భర్త ఏదైనా ఒక మాట అన్నాడో లేకపోతే తిట్టాడో దెబ్బ వేసాడో అంటే అది వేరే విషయం, భార్యాభర్తల మధ్య గొడవ అనుకోవచ్చు. కానీ ఇందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలుసా? జోగి రమేష్ పేరుంది, ఆయన భర్త రాజీవ్ పేరుంది, అలాగే జోగి రమేష్ ఆయన భార్య శకుంతల ఉంది, మరిది రోహిత్ ఉన్నాడు, ఆడబడుచు ప్రియాంక, జోగి రమేష్ సోదరుడు ఫ్యామిలీ మీద కూడా కేసు పెట్టింది ఈవిడ. జోగి రమేష్ సోదరుడు రాము, ఆయన కుమారులైనటువంటి రాకేష్, పండు, అలాగే రమేష్ బావమరిది అయినటువంటి స్వామి, ఆయన భార్య రమ, స్వామి కుమారుడు సంతోష్ పేర్లను ప్రస్తావించారు. మొత్తంగా 11 మంది. ఎవరైతే పెద్ద కోడలు మేఘనా ఉందో, రాజు భార్య ఉందో, ఈ 11 మంది మీద అంటే ఎంత దారుణంగా చిత్రహింసలు పెట్టుండి ఎంత వేధిస్తే ఈ రోజు స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టే పరిస్థితి వచ్చి ఒకసారి ఆలోచించండి. అంటే బేసిక్గా అవేమి చిన్న ఫ్యామిలీలు కాదు. జోగి రమేష్ ఏమి చిన్న వ్యక్తి కాదు, పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి, అన్నీ తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద కేసు పెట్టాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తారు ఎవరైనా సరే. ఎందుకంటే అడ్డగోలుగా వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీ మీద కేసు పెట్టాలంటే ఎవరు ఒప్పుకోరు. ఇంతకీ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వదిలే అమ్మాయిని వారిస్తారు. కానీ ఈ రోజు కేసు పెట్టేదాకా వెళ్ళిందంటే వాళ్ళు ఎంత ఓర్చుకుని ఇక తప్పని పరిస్థితుల్లో కేసు న్యాయం చేయాలని కేసు పెట్టారో మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ నిజంగానే ఇష్టం లేదు, ఒకవేళ మీకు ఏదైనా పడలేదు, వేరు కారణాలు ఉన్నాయి, హ్యాపీగా హుందాగా విడాకులు తీసుకోవచ్చు. ఆ అమ్మాయి అంగీకారంతో తప్పని పరిస్థితి వస్తే విడాకులు తీసుకోవచ్చు, దీనివల్ల ఎవరికీ నష్టం లేదు. కానీ అలా కాకుండా గదిలో పెట్టి వేధించడం, పెళ్ళైన నెల రోజుల నుంచే గదిలో పెట్టి వేధించడం, ఎవరిని మాట్లాడనివ్వకపోవటం, అదేమని ప్రశ్నిస్తే 5 కోట్ల రూపాయలు డబ్బు తీసుకురామని బెదిరించడం. సరే భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జోగి రమేష్ కావచ్చు, ఆయన భార్య కావచ్చు, ఏం చేయాలి? అత్తామామలుగా వాళ్ళు ఏం చేయాలి? సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి, కొడుకుని కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేయాలి, లేదా కోడలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలి.
కానీ వీళ్ళు కూడా కొడుకుతో పాటు కోడల్ని వేధించే కార్యక్రమంలో పాల్గొంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? నిజంగా జోగి రమేష్ కానీ ఆయన భార్య కానీ ఈ రోజు కన్నా ఆ అమ్మాయికి అండగా నిలబడి ఉంటే ఈ రోజు స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్ లో జోగి రమేష్ పేరు వాళ్ళ భార్య పేరు ఉండేది కాదు. భర్త మీద కంప్లైంట్ ఇచ్చిందంటే అదొక దారి, కానీ మొత్తం కుటుంబం మొత్తం మీద కూడా ఇచ్చిందంటే కుటుంబంలో ఎవరు ఆ అమ్మాయికి సహకరించాల. పెళ్లి చేసుకున్నది మీరే కదా, కోడలు కావాలనే చేసుకున్నారు కదా. 10 మందికి నీతులు చెప్తారు. ఇదే జోగి రమేష్ కర్మ చూడండి ఎలా కాలిపోయిందో. ఇదే జోగి రమేష్ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి ఎన్నిసార్లు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ భార్యల గురించి ఎన్నిసార్లు మాట్లాడాడు. అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, ఇది కూడా జోగి రమేష్ వ్యక్తిగత జీవితమే, జోగి రమేష్ కుటుంబ వ్యక్తిగత జీవితమే కాదని మనం అట్లా. మనం ఎందుకు మాట్లాడామంటే అత్యాచారం వరకట్నం వేధింపుల కేసు అనేది స్వయంగా స్టేషన్కి వెళ్ళింది కాబట్టి మనం మాట్లాడాం. అంటే పబ్లిక్ లోకి వచ్చి 10 మందిలోకి వచ్చింది కాబట్టి మనం మాట్లాడాం. అదే 4 గోడల మధ్య వాడు చూసుకునేది అయితే మనం దానిలో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం కాదు, అది పద్ధతి కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యవహారం ఉంది, ఓకే పెళ్లి చేసుకున్నాడు, 1-2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఆయన విడాకులు ఇచ్చాడు, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, అది చట్ట ప్రకారం జరిగింది తప్ప పవన్ కళ్యాణ్ నన్ను వేధించాడనో, పవన్ కళ్యాణ్ వరకట్నం గురించి ఇబ్బంది పెట్టారనో, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ నన్ను ఇబ్బంది పెట్టిందనో ఎవరు కోర్టులకు వెళ్ళలేదు, ఎవరు బయటకు రాలేదు, ఎవరు చెప్పలేదు. ఇరువురు అంగీకారం చేసుకున్నారు, విడాకులు తీసుకున్నారు, అంతే అయిపోయింది. ఇక్కడ కూడా జోగి రమేష్కి ఒకవేళ వాళ్ళ కొడుక్కి కోడలికి నిజంగానే సెట్ అవ్వట్లేదు అనుకుంటే విడాకులు తీసుకుని ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు. కానీ విడాకుల ప్రయత్నం కూడా చేయకుండా ఆ అమ్మాయిని వేధించడం అంటే నేనేమంటానంటే ఎంత మనోవేదన పడితేనో స్టేషన్కి వెళ్ళి ఉంటారు. ఆషామాషి వ్యవహారం కాదు. జోగి రమేష్ మీద, జోగి రమేష్ కుటుంబం మీద కేసు పెట్టాలంటే వెనకమాలు కూడా తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా 1-10 సార్లు ఆలోచిస్తారు. కానీ తప్పని పరిస్థితుల్లో ఒక న్యాయం కోసం వాళ్ళు కేసు పెట్టే పరిస్థితి. ఒకవేళ ఇప్పుడు కూడా కేసు పెట్టకపోతే ఆ అమ్మాయిని ఏం చేస్తారనే భయం వాళ్ళ తల్లిదండ్రుల్లో ఉండొచ్చు, నన్ను ఏం చేస్తారనే భయం ఆ అమ్మాయికి ఉండొచ్చు. ఇప్పుడు 2025 మేలో పెళ్లి అయిందంట, సరిగ్గా 14 నెలలు కూడా కాలేదు పెళ్ళయి. ఇప్పుడు మనస్పర్ధలు రావడం కాదు, పెళ్ళైన మొదటి నెల నుంచే వీళ్ళ వేధింపులు మొదలైనవి అని చెప్పి ఆ అమ్మాయి కంప్లైంట్ లో కూడా రాసింది. స్వయంగా ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. మొత్తం జోగి రమేష్ భార్య, కొడుకు, కూతురు, అలాగే జోగి రమేష్ తమ్ముడు భార్య, తమ్ముడు పిల్లలు, ఇంత మందిని ఈ కేసులో పెట్టారు అంటే ఆ కుటుంబం నుంచి ఆ అమ్మాయికి ఎటువంటి సపోర్ట్ రాలేదు. మరి జోగి రమేష్ దీనికి కూడా ఏమైనా బీసీ కార్డు వాడితే మనం ఏం చేయలేం. బీసీ ఫ్యామిలీలో గొడవల్ని మీరు బయటికి తీస్తారా అంటే మనం ఏమీ చేయలేం. ఏ బీసీ సంఘం కూడా జోగి రమేష్ తన కోడల్ని ఇబ్బంది పెట్టాడంటే సమర్థించే బీసీ సంఘాన్ని కానీ బీసీని కానీ తీసుకురండి నేను చెప్తా. ప్రతి ఇంట్లోనే ఆడవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, రేపు పొద్దున కోడళ్ళకి వెళ్తారు, అక్కడ ఇబ్బంది పెడితే మనం ఊరుకుంటామా? ఊరుకోం కదా. ఇక్కడ కూడా అంతే. వాస్తవానికి జోగి రమేష్ దీన్ని బయటికి రాకుండా సెటిల్ చేసుకోవాల్సిన బాధ్యత జోగి రమేష్ మీద ఉంది, కానీ విఫలమయ్యాడు. వాళ్ళు 1.5 పాటు చూసి తప్పని పరిస్థితుల్లో ఈరోజు స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టే పరిస్థితి వచ్చింది. కేసు అనేది ఎంత తీవ్రమైన నేరం అండి, ఎంత తీవ్రమైన నేరం. జోగి రమేష్ కుటుంబం మీద గృహహింసతో పాటు హత్య కేసు పెట్టారు. 5 కోట్లు తీసుకురామని వరకట్న వేధింపులతో పాటు హత్య కేసు పెట్టింది. నన్ను నిర్బంధించేసి నన్ను చంపేస్తామని బెదిరించారని చెప్పి స్వయంగా కేసు పెట్టింది కోడలు. ఇందులో ఏం రాశారు చూడండి. తెలంగాణ సూర్యాపేటకు చెందిన మేఘనాకు జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్తో 2025 మే 28 వివాహమైంది. పెళ్లైన నెల నుంచే వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దల పంచాయతీతో తిరిగి భర్త వద్దకు వచ్చారు. ఆ తర్వాత చిత్రహింసలు పెట్టడంతో పాటు హత్య కూడా చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వేధింపులు ఆపాలంటే అదనంగా 5 కోట్ల రూపాయల కట్నం తీసుకురావాలని డిమాండ్ చేశారని మేఘన ఆరోపించారు. తన భర్తలో ఇందాక నేను చెప్పినట్టుగా జోగి రమేష్ అలా కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా పెట్టారు. అంటే ఈ అమ్మాయి మీద, పెద్ద కోడల మీద వేధింపులు ఆపాలంటేనంట 5 కోట్లు తీసుకురావాలని డిమాండ్ చేశారంట. అంటే డబ్బు కోసం పెళ్లి చేసుకున్నారు. నాకు అర్థం కాల. జోగి రమేష్కి డబ్బు కరువా, వాడు ఏమన్నా తినడానికి తిండి లేని ఫ్యామిలీనా? వరకట్నం ఎవరు అడిగినా తప్పే. కానీ జోగి రమేష్ తినడానికి తిండి లేని ఫ్యామిలీ లాగా నువ్వు 5 కోట్లు తీసుకురా అంటే ఇది కూడా వ్యాపారమా లేకపోతే రాజకీయమా? కుటుంబం అంటే వ్యాపారమా రాజకీయమా? జోగి రమేష్ రాజకీయాల్లో ఉండి ప్రతిదానికి రేటు కట్టడం అలవాటు అయిపోయి తన కోడలను కూడా 5 కోట్ల రూపాయలు తీసుకురామని ఏమైనా కట్టాడేమో. ఇది కూడా అదనపు కట్నం. ఆల్రెడీ తీసుకోవాల్సిన కట్నం తీసుకున్నారు. ఎంత ఏంటి అనేది మనకు తెలియదు. జోగి రమేష్కి ఇచ్చారంటే బాగానే ఇచ్చుంటారు నా దృష్టిలో. కానీ ఇప్పుడు అదనంగా 5 కోట్లు తీసుకురావాలన్నమాట. ప్రజా జీవితంలో ఉన్నారు వీళ్ళు. ఏం చెప్తారు రేపు పొద్దున? ఏ ఇంట్లో ఆడవాళ్ళ గురించి జోగి రమేష్ మాట్లాడగలడు? నిండు అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని అవమానించిన రోజు పగలబడి నవ్వారు వీళ్ళు. భువనేశ్వర్ గారికి అసెంబ్లీకి ఏమైనా సంబంధం ఉందా ఆ రోజు? అలాగే షర్మిల విషయంలో కావచ్చు, సునీత విషయంలో కావచ్చు తీవ్ర విమర్శలు చేయించారు. 1 సైడ్ విమర్శలు చేయించారు, దారుణమైనటువంటి విమర్శలు చేయించారు. అసలు షర్మిల ఎవరికి పుట్టిందో అన్న స్థాయిలో విమర్శలు చేయించారు. ఏ రోజైనా ఖండించారా వీళ్ళు? ఈ రోజు కర్మ చూడండి, మీ ఇంటికి వచ్చి పడింది. ఈరోజు మీ సొంత కోడలే, పెద్ద కోడలే స్వయంగా అందరి మీద కేసు, వరకట్నం కేసు పెట్టిందంటే సమాజం ఎట్టిపోతుంది. రేపు పొద్దున ప్రజా జీవితంలో మీరు ఎలా తలెత్తుకుంటారు? ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. నిజంగా తన మీద అత్యాచారం
చేశారని ఆధారాలుగా ఆ అమ్మాయి చూపగలిగితే వీళ్ళందరూ వెళ్ళేది జైలుకే రేపు పొద్దున. మొహమాటం లేకుండా వీళ్ళందరూ జైలుకి వెళ్తారు. నాన్ బెయిలబుల్ కేసులు జైలుకి వెళ్తారు అందరూ కూడా. భర్త ఒక్కడే కాదు, జోగి రమేష్ భార్య కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. రెండో కొడుకు కూడా జైలుకి వెళ్ళాలి. తమ్ముడు భార్య పిల్లలు కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి. నిజంగా చేశారని రేపు పొద్దున పోలీసులకు కానీ ఆధారాలు చూపించగలిగితే రేపు జరిగేది ఏంటంటే జోగి రమేష్ జైలుకి వెళ్ళటమే. ఒకవేళ కొడుకు కోడల మధ్య ఏదన్నా చిన్న ఇష్యూలు ఉంటే సర్ది చెప్పి బయటికి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్న జోగి రమేష్ భార్య కూడా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇదేమి మనం చెబుతున్న మాట కాదు, ఇదేమి రాజకీయ విమర్శలు అంతకంటే కాదు. ఇందులో రాజకీయ పార్టీలకు అసలు సంబంధం లేదు. మొదట్లో అని చెప్పా 4 గోడల మధ్య సమస్య అయితే మనం కూడా మనకెందుకు లేని వదిలేద్దాం, ఏ కుటుంబంలో అయినా ఉంటాయిలే అని. కానీ ఈ స్థాయిలో చంపేస్తామని బెదిరించడం, 5 కోట్లు తీసుకురమ్మని మనమే బయట ప్రపంచానికి ఏం చెబుతున్నాం? కట్నం అడిగిన వాడికి గాడిద అంటున్నాం, కట్నం అడగకూడదు అంటున్నాం, ఎదురు కట్నం ఇచ్చి చేసుకునే రోజులు వచ్చేసినాయి. అలాంటిది ఇంకా కట్నం కోసం వేధించడం అంటే అలాంటి ఫ్యామిలీలోకి అసలు ఈ అమ్మాయిని ఇవ్వటమే గొప్ప. జోగి రమేష్ ఫ్యామిలీలోకి నన్ను అడిగితే, ఎందుకంటే ఇలా చరిత్ర తెలిస్తే బహుశా ఇచ్చేవాడు కాదు. సరే పాపం రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామన్ లైన్ ఏమన్నా ఇస్తే ఇచ్చుండొచ్చు పాపం ఒక అమ్మాయిని. అలాంటిది పెళ్ళైన నెల రోజుల నుంచే వేధింపులంట. మరి భర్తకి ఏమైందో నాకు అర్థం కావట్లా. ఒకవేళ తల్లి అత్తామామల నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే భర్త కాపాడుకోవాలి ఆ అమ్మాయిని. మరి భర్తకి ఏమైందో కూడా మనకు అర్థం కావట్లా. భర్త మీద కూడా కేసు ఉంది, భర్తనే మొదటగా ఇందులో పెట్టింది. ఏదేమైనా మొత్తంగా నిన్న మొన్నటి వరకు నీతి సూక్తులు చెప్పి పవన్ కళ్యాణ్ని విమర్శించినటువంటి జోగి రమేష్ ఫ్యామిలీ మీదే ఈరోజు వరకట్న వేధింపులతో పాటు హత్య కేసు నమోదు అవడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో ఈ రోజు జోగి రమేష్ మీద వచ్చినటువంటి కంప్లైంట్ మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.